నమస్తే నేను బిందు వెల్కమ్ టు హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ఫిట్నెస్ జోన్. సో బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి, బెల్లీ ఫ్యాట్ అధికంగా ఉంటే ఎటువంటి సమస్యలు వస్తాయి, బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అంటే కనుక ఎటువంటి ఎక్సర్సైజెస్ని చేయాలి అనేది తెలుసుకుందాం. సో నాతో పాటు ఉన్నారు ఎంపీజీ ఆర్థో అండ్ స్పోర్ట్స్ డాక్టర్ సూర్యసాయి అఖిల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో బెల్లీ ఫ్యాట్ అనేది కామన్గా ప్రతి ఒక్క మనిషిలో మనం చూస్తూ ఉంటాం. దాన్ని తగ్గించుకోవాలి అంటే చాలా కష్టం, కాకపోతే తగ్గితే బెటర్ అని చెప్పేసి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాట్ యూ సే అబౌట్ బెల్లీ ఫ్యాట్? బెల్లీ ఫ్యాట్ ఈజ్ నథింగ్ బట్ ఒబేసిటీ ఉన్న వాళ్ళకే బెల్లీ ఫ్యాట్ చూడగలుగుతాం మోస్ట్లీ. సో బెల్లీ ఫ్యాట్ మనకి ఎంత ఉంది అనేది బాడీ మాస్ ఇండెక్స్ అని బిఎంఐ అని ఒకటి ఉంటుంది. బై బిఎంఐ విల్ బి నోయింగ్ అంటే మన బాడీలో మజిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఫ్యాట్ ఎంత ఉంది, పర్సంటేజెస్ ఉంటాయి. సో ఆ ఫ్యాట్ పర్సంటేజ్ ఒక లిమిట్కి మించి ఉన్నప్పుడు ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ ఒబేస్. సో ఈ బెల్లీ ఫ్యాట్ మోస్ట్లీ ఫీమేల్స్కి ఎక్కువ ఉంటుంది బికాజ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. బిఫోర్ ప్రెగ్నెన్సీ చాలా తక్కువ మందికి ఉంటుంది బికాజ్ ఆఫ్ హెరిడిటరీ ఒకటి, లేదు అంటే వాళ్ళ ఇంటేక్ డైట్ అంటే జంక్ ఫుడ్ బాగా తినారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట ఫుడ్ తింటున్నారు, హాస్టల్లో ఉంటున్నారు, హాస్టల్లో ఉండే వాళ్ళకి ప్రాపర్ డైట్ ఉండదు, దే విల్ ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ జంక్ ఫుడ్. వాళ్ళకి ఏమవుతుంది అంటే బెల్లీ ఫ్యాట్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది బికాజ్ దే హ్యావ్ అన్సాచురేటెడ్ ఫుడ్. అంటే మనకి ఫుడ్లో కూడా సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఉంటాయి. సో ఈజీలీ డైజెషన్ అయ్యేటివి, స్లో డైజెషన్ అయ్యేవి. సో ఈజీలీ డైజెషన్ అయ్యే ఫుడ్కి అంటే ఆయిల్ లెస్ ఫుడ్ అంటాం కదా, మన ఇంట్లో అంత ఆయిల్ వేసుకున్నా కూడా మనం వాడేది ప్యూర్ ఆయిల్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద ఫుడ్ వీ ఇంటేక్ ఇట్ విల్ గెట్ డైజెస్ట్ లిటిల్ బెటర్ దెన్ వాట్ వీ ఈట్ అవుట్ సైడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ద క్యాలరీస్ ఆల్సో ఈ మోర్ ఇన్ ద అవుట్ సైడ్ ఫుడ్. జంక్ ఫుడ్లో కూడా క్యాలరీస్ అనేవి వెరీ హైలో ఉంటాయి. ఇట్ మే టేక్ ఏ బర్గర్లో ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ ఉంటుంది, మయోనీస్ ఉంటుంది, సాస్ ఉంటుంది అండ్ ఆల్ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఇది ఏమవుతుంది, ఆల్రెడీ ఒక చీజ్లో హై క్యాలరీస్ ఉంటాయి, మళ్ళీ మనం బటర్ దాంట్లో ఇంకా హై క్యాలరీస్, మయోనీస్ ఇంకా హై క్యాలరీస్. సో ఇవన్నీ ఇంకోటి ఏంటంటే దీస్ ఆర్ నాట్ ఈజీలీ డైజెస్టబుల్ థింగ్స్, దీస్ ఆర్ వెరీ స్లో డైజెస్టబుల్. సో మనకి వెళ్ళి డైజెషన్ అవ్వేటప్పటికి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ఫ్యాట్ అనేది కంప్లీట్ లైక్ డైజెషన్ అనేది కంప్లీట్గా చేసుకోలేదు. సో డైజెషన్ అయిన తర్వాత కూడా ఆ స్టబ్బర్న్ కింద ఫామ్ అవుతుంది స్లోగా. అంటే ఒక రోజు 2 రోజులు తినే వాళ్ళకి ఏమీ కాదు, లైక్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇట్స్ నథింగ్ రాంగ్. సో యూజువల్గా ఎక్కువ బయటే తింటున్నారు, బయటే ఉంటున్నారు అన్నప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో యూ కెన్ సీ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పర్సన్ ఈజ్ ఈటింగ్ 6 months, ఒక 6 నెలలు కంప్లీట్గా అవుట్ సైడ్ ఫుడ్ తింటున్నారు, యూ కెన్ సీ డ్రాస్టికల్లీ డిఫరెన్స్, దర్ బెల్లీ విల్ ఇంక్రీజ్ ఆటోమేటికలీ. ఎందుకంటే స్టోర్ అవుతూ ఉంటుంది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, లైక్ గ్లూకోజ్ ఇవన్నీ కన్వర్ట్ అవ్వాలి, అవి అవ్వమాట ప్రాపర్గా. సో ఇట్ విల్ స్టోర్ యాజ్ ఎ ఫ్యాట్. సో ఎందుకంటే ఇంకోటి ఏంటి, వీళ్ళు తీసుకునే ఫుడ్ డైజెషన్ అవ్వేదానికంటే కూడా వీళ్ళు ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవాలి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ వాడు బాడీ బిల్డరో ఇంకొకటి అనుకుంటే తినడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ తిన్నా కూడా అట్లీస్ట్ ఒక 50% డిఫరెన్స్ ఉంటుంది నార్మల్ పర్సన్ తోటి. ఎందుకంటే హీ ఈస్ డూయింగ్ వర్కౌట్, ఎనర్జీ విల్ బి యూస్డ్ ఫర్ ఎ మజిల్ ప్రొడక్షన్. ఓకే, బట్ అయినా కూడా ఫ్యాట్ ప్రొడక్షన్ ఉంటుంది. ఎందుకు అంటే ఎనరోబిక్. అది ఎరోబిక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తిన్నాక కంటిన్యూస్గా సైక్లింగ్ చేశారు, కంటిన్యూస్గా వాకింగ్ చేశారు, జాగింగ్ చేశారు, ఇట్లా ఇట్స్ కీప్ ఆన్ ప్రొడ్యూసింగ్ ద పవర్ హౌస్. మన బాడీ అనేది ఒక పవర్ హౌస్ అన్నమాట. సో ఆ సెల్ నుంచి మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. బాడీ కన్సిస్ట్ thousands lakhs of cells. సో ఆ సెల్స్ నుంచి ప్రొడక్షన్ జరుగుతుంది ఎనర్జీ. సో ఆ ఎనర్జీ కన్వర్షన్ అనేది అయినంతసేపు మీకు ఫ్యాట్ ప్రొడ్యూస్ కాదు. అవ్వనప్పుడు ఏమవుతుందంటే ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మీకు బాగా ఎక్కువగా తెలుస్తుంది. ఓకే, ఈ బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ బేసిస్ మీద? ఫ్యాట్ నాడ్యూల్స్ ఒకటి, బ్లడ్ క్లాట్స్ ఇస్ నథింగ్ బట్ ఫ్యాట్. ఇవి ఏమవుతాయి అంటే అధికంగా ఉన్నప్పుడు అవి డిశ్చార్జ్ అయిపోతుంటాయి బ్లడ్ స్ట్రీమ్స్లోకి. ఇప్పుడు మనకు బ్లడ్లో కూడా అది స్టోర్ అవుతుంది, బ్లడ్ వెజల్స్లో కూడా స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఎప్పుడో బ్లడ్ ఫ్లో ఆబ్వియస్లీ బ్లడ్ ఫ్లో అవ్వాల్సిందే. ఆ బ్లడ్ ఫ్లోలో ఎప్పుడన్నా డిస్లాడ్జ్ అయింది అనుకోండి, అది వెళ్ళి ఏ బ్రెయిన్కి బ్లడ్ వెజల్కి సప్లై అయ్యే దాంట్లోనో లేకపోతే హార్ట్కి ఏదైనా సప్లై అయ్యే దాంట్లోనో ఆగుతుంది. అలా వెళ్ళి స్టక్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఓకే, ఆ బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు ఆ ఫంక్షనింగ్ పడిపోతుంది. సో దట్ మే లీడ్ టు స్ట్రోక్, దట్ మే లీడ్ టు ఇస్కిమిక్ డిసీజెస్, దట్ మే లీడ్ టు ద అదర్ వాస్కులర్ డిసీజెస్. సో వాస్కులర్ డిసీజెస్ మోస్ట్లీ మనం చూసేది ఎప్పుడు అంటే ఈ ఫ్యాట్ వల్లనే. సో అందుకే అంటారు ఎంత తిన్నా కూడా దాన్ని ఎక్కువ వరకు అరిగించేయడానికి వర్కౌట్స్ చేయాలి. ఏ వర్కౌట్స్, జిమ్ వర్కౌట్స్ కంటే కూడా థ్రెడ్మిల్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి. సో వీటి వల్ల
మీకు ఏమవుతుంది అంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది బాగా తెలుస్తుంది. సో ఇది ఒక సైకిల్ ఇది. సో మీరు తినడము, మీరు అరిగించుకోవడం అనేది ఒక సైకిల్. నేననేది ఏంటిదంటే మీరు తినే డైట్నే మీరు ప్రాపర్గా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఈ బెల్లీ ఫ్యాట్ అనేది మీకు అంత ఇబ్బంది పెట్టదు. ఇఫ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ ఇట్ దెన్ ఇట్ మే బికమ్ థ్రెటన్. లైఫ్ థ్రెటనింగ్ కూడా చేస్తుంది అది. అంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకే మన బాడీ యాక్సెప్ట్ చేస్తుంది కదా, ఆఫ్టర్ దట్ ఇట్ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. సో అవి ఎప్పుడైనా డిస్లాడ్జ్ అయ్యాయి అనుకోండి, అవి ఎక్కడ ఏ బ్లడ్ స్ట్రీమ్కి వెళ్ళి ఎఫెక్ట్ అవుతాయి చెప్పలేము. ఒక్కొక్కసారి లిమ్స్లోనే, హ్యాండ్స్లోకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫింగర్కో బ్లడ్ సప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి డిస్లాడ్జ్ అయ్యి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు, ఇదంతా కుళ్ళిపోతుంది మెల్లమెల్లగా, బ్లాక్ అయ్యి మెల్లమెల్లగా కుళ్ళిపోయి ఇంకా అదంతా స్ప్రెడ్ అయిపోతుంటుంది. సో వీ కెనాట్ సే వేర్ ఇట్ కెన్ గో. ఎక్కడికన్నా వెళ్ళచ్చు, హార్ట్కి వెళ్ళచ్చు, బ్రెయిన్కి వెళ్ళచ్చు, ఐస్కి వెళ్ళచ్చు, ఎనీ ఆర్గాన్స్కి వెళ్ళచ్చు, ఓకే, ఆర్ ఇట్ మే గో టు ద లిమ్స్ ఆల్సో. సో వాస్కులర్ రిలేటెడ్ ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సో ఈ బెల్లీ ఫ్యాట్ని కరిగించుకోవాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి వర్కౌట్స్ చేస్తే బెటర్ అంటారు మీరు? ప్రొలాంగ్ యాక్టివిటీ ఆఫ్ ఫిజికల్. అంటే ఇంకొకటి, మిమ్మల్ని మీరు స్ట్రెయిన్ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్నింగ్ సైక్లింగ్ అన్నాను కదా మీతోటి, కొంతమంది ఇప్పుడు చూడంగానే సార్ సైక్లింగ్ చెప్పారు, రన్నింగ్ చెప్పారు, మనం ఒక 1 hour రన్ చేద్దామంటే నో, ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఫర్ యూ. అదే అంటున్నాను, మీరు ఏదైతే క్యాలరీ ఇంటేక్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా BMI అన్నాను, బాడీ మాస్ ఇండెక్స్. సో మీ మజిల్, ఫ్యాట్, వాటర్ కంటెంట్ చూసుకొని ఇది తెలుసుకున్నాక మీకు అసలు ఎన్ని క్యాలరీస్ మీరు ఇంటేక్ తీసుకుంటున్నారో BMIలో తెలుస్తుంది. మీకు ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ఎన్ని తీసుకోవచ్చు, ఎంత తీసుకోకూడదు అనేది ఒక ఐడియా వస్తుంది. అకార్డింగ్ టు దట్ ఓన్లీ అన్ని క్యాలరీస్ తీసుకోవాలని మళ్ళీ డైటీషియన్ మీకు రాసిస్తారు. లేదు మా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వచ్చినా వీ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ దట్. సో ఆ బేసిక్ నాలెడ్జ్ మేము చెప్తాం, ఇంత క్యాలరీసే తీసుకోండి అని చెప్పి మేము కూడా డైటీషియన్కి రికమెండ్ చేస్తాం. మాకు తెలిసినా కూడా ఇఫ్ వీఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆల్సో, వెన్ సమ్వన్ ఈస్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ సంథింగ్ వీ ప్రిఫర్ దోస్ పీపుల్ బికాస్ మాకంటే ఇంకా బెటర్ సొల్యూషన్ చెప్పగలుగుతారు అని. సో అలా ఏం చేస్తాము అంటే వీ రికమెండ్ అగైన్ డైటీషియన్, వాళ్ళు క్లియర్గా చెప్తారు ఇది తినండి, ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ జంక్ ఫుడ్లో ఏముంటుంది, ఇదేముంటుంది. సో వీ నో దిస్. సో మేము రికమెండ్ చేస్తాం, మేము ఆల్రెడీ చెప్తాం. బట్ ఇఫ్ దే ఆర్ వెరీ ఒబేస్, ఒక 120 కిలోలు ఉన్నారు, 130 కిలోలు ఉన్నారు, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ డైట్ ఉండాలి. ఆ డైట్ తోటి మేము వర్కౌట్స్, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎంత లెవెల్ వరకు చేయాలి, ఏ లెవెల్ వరకు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా 1-2 hours వర్కౌట్ కాదని. సో ప్లాన్ చేస్తామట, డైలీ 2 times లేదా డైలీ 1 time 1/2 hour చేయాలి. ఈ 1/2 hourలో సైక్లింగ్ ఎంతసేపు చేయాలి, 5-10 minutes, లేదా వాకింగ్ ఎంతసేపు చేయాలి, 5-10 minutes. సో ఎవ్రీథింగ్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ మేము ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఆ డిజైన్ చేసి ఆ డిజైన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు దే విల్ మెయింటైన్ ఫర్ 15 days. అంటే కొంతమందికి 2 weeks ఇస్తాము, కొంతమందికి 4 weeks ఇస్తాము, కొంతమందికి 6 weeks ఇస్తాం అన్నమాట. సో ఈ డిజైన్ చేసిన ప్రోటోకాల్ వాళ్ళకి ఇచ్చినప్పుడు దే విల్ కంటిన్యూ ఇట్. సో కంటిన్యూ చేశాక వాళ్ళు క్యాలరీస్ బర్న్ అయ్యాయా, ఫ్యాట్ బర్నింగ్ అవుతుందా, ఇంచ్ లాస్ అవుతుందా. కొంతమందికి ఫ్యాట్ అలాగే ఉంటుంది, వెయిట్ చేంజ్ ఏమీ కాదు, కానీ ఇంచెస్ లాస్ అవుతారు. సో అలా ఇంచ్ లాస్ అవుతుందా, లేదు ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అవుతుందా, మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం. వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ BMI చెక్ చేసి అన్నీ చెక్ చేసి, సో అగైన్ అసెస్మెంట్ అయ్యాక మళ్ళీ డిజైన్ మారుతుంది. సో మళ్ళీ కొత్త డిజైన్ ఏంటిది, ఈ ఫుడ్ బదులు ఈ ఫుడ్ రిప్లేస్ చేయండి, ఈ వర్కౌట్ బదులు ఈ వర్కౌట్ రిప్లేస్ చేయండి, దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సైడ్స్ అంతా బాగా తగ్గింది, బెల్లీ ఫ్యాట్ దగ్గర కొంచెం స్టబ్బన్గా ఉంది, దానికి మేము ఎక్సర్సైజ్ చేయాలి, మళ్ళీ మేము డిజైన్ చేస్తాం, చెప్తాం ఈ వర్కౌట్ చేయండి, ఈ వర్కౌట్ చేయండి అని. సో ఇలాగా. సో వెన్ వీ సే ఆల్ దీస్ థింగ్స్ దే విల్ అండర్స్టాండ్. అలా అర్థం చేసుకొని వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. ఇఫ్ దే ఆర్ ఫాలోయింగ్ లైక్ దిస్ వే, డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇఫ్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్, ఇఫ్ దే ఆర్ స్కిప్పింగ్ సమ్వేర్, డెఫినెట్గా ఆ రిజల్ట్ అనేది కనపడదు మళ్ళీ. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి, లేకపోతే బాడీలో ఫ్యాట్ తగ్గించుకోవాలి అని చెప్పేసి చాలా మంది లైపోసక్షన్కి వెళ్తారు, డిఫరెంట్ సర్జరీస్కి వెళ్తారు. సో అది ఎంతవరకు హెల్దీ అంటారు? అంటే లైక్ నేను చెప్పాను మీకు ఆల్రెడీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను BMI చెక్ చేసుకున్నాను. BMI చెక్ చేశాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజియోథెరపిస్ట్కో, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్ దగ్గరకు పంపించారు. వీఆర్ వెరీ ప్రొఫెషనల్. సో పంపించాక అక్కడ ఏంటిది, మీరు వర్కౌట్ చేశాక, డైట్ మెయింటైన్ చేశాక స్టిల్ మీకు తగ్గలేదు, దెన్ మీరు ఏం చేయాలి అంటే ఈ లైపోసెక్షన్స్ కానీ, బైరియాటిక్ సర్జరీస్ కానీ అప్పుడు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒబేస్ ఉన్న వాళ్ళు హెరిడిటరీ అంటే ఏంటి,
ఇప్పుడు నాకు నార్మల్గా ఈ జనరేషన్, నా జనరేషన్లోనే ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఫ్యాట్ బికాస్ ఆఫ్ మై సెడరేటరీ లైఫ్ స్టైల్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్, సో ఐ కెన్ రెడ్యూస్ ఇట్. కానీ మా అమ్మగారికి ఒబేసిటీ ఉంది, లేదా వాళ్ళ అమ్మగారికో, లేదా మా నాన్నగారికో సంథింగ్ అలా ఫ్యామిలీ నుంచి ఒబేసిటీ అనేది మనకు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైట్ చేసినా, ఎంత వర్కౌట్స్ చేసినా అవి వర్కౌట్ కావు. సో ఇలా వర్కౌట్ కాని టైంలో ఏం చేయాలంటే థింకింగ్ అబౌట్ ద బైరియాట్రిక్ సర్జరీస్ విచ్ ఆర్ వెరీ సేఫ్ రైట్ నౌ, బట్ చాలా ప్రొఫెషనల్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీ కెనాట్ గో ఫర్ ఎ నార్మల్ హాస్పిటల్స్ హు ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్, సీనియర్ మోస్ట్ సర్జన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ అయ్యి అసలు మీ బాడీ ఆ సర్జరీకి సూటబులా కాదా, దెన్ దే హ్యావ్ దట్ అసెస్మెంట్. ఆఫ్టర్ దట్ ఓన్లీ యూ కెన్ టేక్ ఎ కాల్. సో ఆ రకంగా ముందుకు వెళ్ళి చేసుకోవాలి తప్ప మనం తగ్గట్లేదు కదా అంటే కొంతమంది బద్ధకంగా ఉంటారు చూడండి, ఈ వర్కౌట్లు ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్ బైరెక్ట్, నో యూ షుడ్ నాట్ గో ఫర్ లైక్ దట్. ఓకే, మీరు ప్రయత్నిస్తున్నారు, మీకు అవ్వట్లేదు, యూ ట్రైడ్ సిన్సియర్లీ. ఇంకోటి చెప్తున్నాను, చాలామంది ఏం చెప్తారు అంటే, సార్ నేను 6 months నుంచి డైట్ ఫాలో అవుతున్నాను అంటారు. 6 monthsలో వీళ్ళు 6-5 సార్లు బిర్యానీ తింటారు. తినేసాక 5 times కదా ఏముంది సార్ అంటే, ఇట్ ఈజ్ ఆల్సో మ్యాటర్. కష్టపడి మీరు 1 kilo తగ్గారు, ఒక బిర్యానీ తినొస్తే ఆ కిలోకి వాల్యూ ఏముంటుంది, మళ్ళీ ఒక 500 grams ఎంతో యాడ్ అవుతుంది డెఫినెట్గా. సో ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ వెరీ స్ట్రిక్ట్లీ, దెన్ ఓన్లీ యూ కెన్ థింక్ అబౌట్ ది సర్జరికల్ పార్ట్. ఓకే, అట్లా. సో ఈ లైపోసెక్షన్ చేసుకున్న తర్వాత కూడా ఏమైనా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, లేకపోతే ఈ లైపోసెక్షన్ చేసుకున్న తర్వాత కూడా డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలా? వాట్ యూ సే అబౌట్ ఇట్? లైపోసెక్షన్ అవ్వగానే ఈవెన్ ఐ హ్యావ్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ స్లిమ్మింగ్ అండ్ కాస్మెటిక్స్. నాకు మా సీనియర్స్ వీళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు చెప్పేవాళ్ళు, అండ్ ఐ హ్యావ్ సీన్ పర్సనల్లీ ఆల్సో అసలు ఏం జరుగుతుంది, బికాస్ వీ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్. సో వెళ్ళినప్పుడు నేను ప్రాసెస్ అంతా చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, they do process very perfectly. The problem with the clients is they didn't maintain after the lipo. అంటే ఏమవుతుంది, లైపో చేసేటప్పుడే అయిపోయిన వెంటనే వాళ్ళ చేతిలో చార్ట్ పెడతారు, డైట్ చార్ట్ పెట్టి మీరు మార్నింగ్ ఇది తీసుకోవాలి, మధ్యాహ్నం ఇది తీసుకోవాలి, షేక్స్ తీసుకోవాలి, నైట్ ఇది తినాలి, అంటే ఒక రెస్ట్రిక్టెడ్ డైట్ ఉంటుంది. విచ్ ఇస్ అంటే దాంట్లో మీకు ఎక్కడ ఆయిల్స్ ఉండవు, ఒక మంచి స్టీమ్డ్ ఫుడ్ ఉంటుంది, సలాడ్స్ ఉంటాయి, ఇట్లా మంచి ఒక మన బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ అంటాం, అంటే విటమిన్స్, మినరల్స్, ఇవన్నీ కరెక్ట్గా ఉండేలాగా డిజైన్ చేసి ఇస్తారన్నమాట మన వాళ్ళు. మనం ఏం చేస్తాము అంటే, మనం తీసుకోము, అవన్నీ తీసుకోకుండా చేయించుకున్నాం కదా తగ్గిపోతుందిలే అని చెప్పి వీ డోంట్ మెయింటైన్. అది పక్కన పెట్టేస్తే మెయింటైన్ చేయకపోను ఇటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చేయరు. ఎనీ లైపో, ఎనీ బైరియాట్రిక్ సర్జరీ, ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్ డైట్ ఆర్ ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్ హెల్దీ లైఫ్ స్టైల్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్. లేదు అంటే ఇమ్మీడియట్గా రీగెయిన్ అవుతారు, అండ్ ఈ రీగెయిన్ మునుపటి దానికంటే ఇంకెక్కువే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.